కొంతమంది ఏమో ఆయనకి నాకు పడతలేదంట. పడతలేనప్పుడు విషయం బయటికి రావాలి. విషయం బయటకు వస్తలేదు, దర్జాగా కబ్జాలో ఉన్నాడు అని అంటే వ్యవహారం ఇద్దరి మధ్య మంచిగానే ఉందన్నట్టు. లోపల ఫ్లెక్సీలు ఉన్నాయి. ఎవరివి? కేఎల్ఆర్వి. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెంచర్లో కనబడుతున్నాయి. కిచ్చన్న గారు లక్ష్మణుడు, ఆయన కూడా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ లీడర్. మొన్న ఇక్కడ నుంచి 2023లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు. ఇందులో సబితా ఇందారెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆమె కూడా డబ్బులు ఇచ్చి సైలెంట్ చేసిరు అని అంటుంది. ఇప్పుడు ఆమె అపోజిషన్లో ఉందిగా, చేయొచ్చు కదా, చేయదు. ఎందుకంటే ఆమె గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఈ వ్యవహారం నడిచింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. ఎవరికి కావాల్సింది వాళ్ళకి ముట్టిన తర్వాత ఎందుకు మాట్లాడతారు? మరి బీజేపీ ఆయన అందే శ్రీరాములు గారు, మీరు కూడా ఇక్కడ సీనియర్ లీడర్గా ఉన్నారు, మీ పార్టీ బలం కూడా గట్టిగా ఉన్నది ఇక్కడ మహేశ్వరంలో. మరి మీరన్నా దీని మీద కొట్లాడుతున్నారా? ఏం జరుగుతున్నది మరి మీరు చెప్పాలా. ఎందుకంటే మీరు రేపు ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టాలా ఈ భూముల మీద. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు ప్రెస్ మీట్ పెడితే మీరు దీని మీద ఫైట్ చేస్తున్నట్టు లెక్క. అయితే ఇందులో మనం ఇది ఎయిర్పోర్ట్ ల్యాండ్ అండి. ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ గోడను చూసిరా, ఇది ఎయిర్పోర్ట్ గోడ. ఈ గోడ కానుకునే వెంచర్ అంతా కూడా, ఈ గోడ కానుకునే వెంచర్ అంతా. అటువైపు నుంచి ఆ ఫ్లైట్స్ అన్నీ కూడా ల్యాండ్ అవుతాయి. ఇదంతా రన్వే, ఈ గోడ అవతల ఉన్నదంతా రన్వే. ఇట్లా ఫ్లైట్స్ అన్నీ అటు టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఇదంతా రన్వే. మరి ఇంత దగ్గరలో ఇక్కడ వెంచర్లు వేసి నిర్మాణం చేసే పర్మిషన్స్ ఉంటాయా? ఎయిర్పోర్ట్ అథారిటీ చెప్పాలి. మనకున్న సమాచారం ఏంటంటే దాదాపు 70 నుంచి 100 ఎకరాల ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కూడా కబ్జా చేసిరట ఇందులో. అందుకే దీని మీద ఒక థరో ఎంక్వైరీ జరగాలి. కమిషన్ లాంటిది వేయాలి. ఒక ఇండిపెండెంట్ బాడీ దీని మీద ఎంక్వైరీ జరపాలి. ఇందులో మనం కొంచెం ముందుకెళ్దాం. ఇందులో చూడండి, పాపం ఈ దళితులు వీళ్ళకి ఎప్పుడో గవర్నమెంట్స్ అసైన్ చేసిన భూములని ఇగో ఈ రకంగా కొల్లగొట్టిరు. 5 లక్షలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి. ఇగో చూడండి, అసలు ఇది ఉంటుందా అండి? అక్నాలజ్మెంట్ రిసిప్ట్, బొల్లు చంద్రయ్య సన్ ఆఫ్ బి వెంకయ్య, 56 ఇయర్స్, తుక్కుగూడ మహేశ్వరం, 5 లక్షల రూపాయలు వైట్ చెక్ రూపంలో ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూకట్పల్లి బ్రాంచ్, ఫ్రమ్ వర్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్. కేఎల్ఆర్ అంటే ఎవరు? మన లక్ష్మారెడ్డి. అగో ఫ్లైట్స్ చూసిరా అక్కడ టేక్ ఆఫ్ అవుతున్నాయి, గోడ కానుకొని ఇట్లా టేక్ ఆఫ్ అవుతాయి, ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. మనకి చాలా క్లియర్గా సౌండ్ కూడా వినబడుతున్నది. ఇది రన్వే అనమాట, ఇది రన్వే. ఇగో వర్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్. ఇదేంది? టువర్డ్స్ వెకేటింగ్ ద అగ్రికల్చరల్ అండ్ అడ్మైజరింగ్ 2 acres 18 గుంటా సర్వే నెంబర్ 73/గా సిచ్యువేటెడ్ తుక్కుగూడ. ఇదంతా ఏంది? అసైన్డ్ భూములు. అసైన్డ్ భూములు ఏంది? కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో వీలు లేని భూములు. మరి ఎట్లా కొంటారా బా ఇవి? ఎట్లా కొంటారు? ఎట్లా అమ్ముతారు? ఒకవేళ రైతు కనుక అమ్మకానికి పెడితే ఇమీడియట్గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. ఆ భూమి తీసుకొని మళ్ళీ ఇంకొక అసైనీస్ ఎవరైతే ఉంటారో అర్హులైన వాళ్ళకి మళ్ళీ కేటాయించాలి. అయితే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మిగతా తర్వాత ఇస్తామని చెప్పిరట. ఇప్పుడు వాళ్ళంతా ఇచ్చిన రైతులు ఇచ్చిన డేటాని ఇదంతా తర్వాత ఇచ్చినామని చెప్పి గన్నులు తెచ్చి బెదిరిస్తున్నారట. మీ మీద కేసులు వేస్తాం, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లలో పెడతామని. ఇక వాళ్ళు అడగకుండా పాపం సైలెంట్ అయిపోయారు. ఇగో శ్రీమతి కీసరి బాలమ్మ, లేట్ రామయ్య, 58 ఇయర్స్, 10 lakhs రూపీస్, వర్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్ ఎల్ఎల్పి, టువర్డ్స్ వెకేటింగ్ ద అగ్రికల్చర్ ల్యాండ్. ఎంత? ఇది 2 ఎకరాల 19 గుంటలు, 23/గా. ఎప్పుడు ఇదంతా? 2019లో జరిగిన దందా ఇది. కీసరి బాలమ్మ 5 లక్షలు, అంజయ్య గౌడ్ 5 లక్షలు. ఇవన్నీ అవే, మొత్తం డేటా ఉన్నది. సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ ల్యాండ్. మనం ఇంకాస్త ముందుకెళ్తే మనకి అర్థమవుతుంది. సో ఇది ఎయిర్పోర్ట్కి సంబంధించిన గోడ. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు వీళ్ళు కడితే విల్లాలు వస్తాయి అన్నమాట. నేనున్న ప్లేస్లో కూడా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎట్లుంటుందంటే వీళ్ళు కొంత ప్లేస్ని వదిలేస్తారు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా వదిలేస్తే వీళ్ళు కబ్జా చేసిరని అంటున్నారు. కనబడదు, గోడ ఉంది కదా. సో ఇదంతా ఎయిర్పోర్ట్. ఇది మనకి ఎయిర్పోర్ట్ కూడా కనబడుతుంది అక్కడ, ఆ చివర్లో ఉన్నదంతా ఎయిర్పోర్టే. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న కనబడుతుందా? కనబడదు అనుకుంటా. సో మన కెమెరామెన్ పాషా గోడెక్కి ఇప్పుడు మనం ఒక్కసారి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆ దృశ్యాలను మనం ఒకసారి రికార్డ్ చేయొచ్చు. చాలా దూరం నుంచి మనం రికార్డ్ చేస్తున్నాము. సో ఆ ఎయిర్పోర్ట్ కూడా మనకు కనబడుతూ ఉన్నది. అంటే ఈ వెంచర్లో నిలబడి మనం ఆ గోడ అవతల ఉన్న ఎయిర్పోర్ట్ని మనం రికార్డ్ చేస్తున్నాం. సో ఎంత ఆడ ఫ్లైట్స్ అన్నీ ఆగినాయి అవన్నీ అదంతా కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా టోటల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన
ల్యాండ్స్ ఇవన్నీ దాదాపు 70 నుంచి 100 ఎకరాలు లేపేసిరని అంటున్నారు. అందుకే దీని మీద థరో ఎంక్వైరీ జరగాల. అసైన్ దాదాపు ఇందులో 4 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ 150 ఫీట్ల రోడ్ అన్నది దాదాపు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ కాదు మున్సిపాలిటీ కానీ హెచ్ఎండిఏ కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 150 ఫీట్ల రోడ్ వేసారు. 150 ఫీట్ల రోడ్లో ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. రెండో అంశము, 2 చెరువులు ఉన్నాయి, సూరన్ చెరువు అండ్ కొత్తకుంట చెరువు. ఆ 2 చెరువులని కబ్జా పెట్టిర్రు. మూడోది, దాదాపు 30 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు ఉన్నాయి. అసైన్డ్ భూములు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు. నాలుగోది, ప్రైవేట్ పట్టాలకు సంబంధించిన ఇంకొంతమంది భూములు కబ్జా అయినాయి. ఇందులో భాగంగా ఇంకొక ప్రధానమైన అంశం ఐదోది, ఈ ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇంత పెద్ద అంశం ఇది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ శంషాబాద్ ఏరియాలో. సో తక్షణమే దీని మీద థరో ఎంక్వైరీ జరగాలి. ఈ దొంగలని, ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ని మొత్తం క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా డబ్బులు ఇందులో పెడితే దయచేసి మీరు వెనక్కి తీసుకోండి. దరిదాపుల్లో కూడా రాకండి ఈ వెంచర్లోకి. ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, మేము ఎట్టగట్టాలంట. కట్టాలంట. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో, అసైన్ ల్యాండ్స్లో, చెరువులల్లా కట్టి దాన్ని పెంచి రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందని చెప్తే, ఈ గాలి పీల్చడానికే లేదురా నాయన. హైదరాబాద్లో స్వచ్ఛమైన గాలి పీల్చడానికే లేకుండా పోయింది. చెరువులను మొత్తం లేపేస్తే ఇంకేమున్నది? సో కాబట్టి తక్షణమే దీని మీద ఎంక్వైరీ జరగాలి. రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలి. దీని వెనకాల ఉన్న ఈ వర్టెక్స్ వర్మ అనేటోడు అసలు మనకు రాష్ట్రానికి సంబంధం లేనోడు. మరి ఈయనకు ఎందుకు ఇంత ఊడిగం చేస్తున్నారు? గన్నులతో బెదిరించే సంస్కృతి ఏంది? సో ఎయిర్ ఫ్లైట్ ఒకటి ల్యాండ్ అవుతున్న ఆ దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. సో అది రన్వే, అది క్లియర్గా. మరి పర్మిషన్స్ ఎట్లు ఇస్తున్నారు అన్నది గవర్నమెంట్ చెప్పాలి. అక్కడ పెద్ద పెద్ద టవర్లు లేస్తున్నాయి. మరి అసలు ఈ మొన్న ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత మరి అంతంత పెద్ద టవర్లకు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు? తక్షణం గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. సబితా ఇంద్రారెడ్డి, కేఎల్ఆర్, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నావు. అందే శ్రీరాములు గారు, మీరు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాలి. దీని మీద ఫాలోఅప్ చేసి దీన్ని మూసేసేలాగా ఈ భూములు కాపాడాలి. తక్షణమే ఈ ప్రయత్నం చేయాలి. కమ్యూనిస్టులు కూడా ఈ వెంచర్ని చూడాలి. ఏం జరుగుతున్నదో ఆ దళితుల భూములని వాళ్ళకి ఇచ్చేయాలి. ఒకవేళ వాళ్ళకి వద్దనుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, అసైనీస్కి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.